స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అలా సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము అలా సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము బండ నుండి మధుర జలములు పంపి ఆ యెహోవాను స్తుతించెదము బండ నుండి మధుర జలమును పంపి ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము హల్లెలూయా 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 అమ్మ మీకు అందరికి వచ్చిన పాట పాడండి త్వరగా ఎవ్వరు లేరు నాకు ఇలలో ఎవ్వరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆదరణ నీవేగా ఆదరణ నీవేగా మూలన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువకు నిలములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువకు వాగ్దానము చేసినావు
వాగ్దానము మీలో చేసినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమెక్కినావు సింహాల నోలను మూసినావు సింహాసనమెక్కినావు సింహాల నోలను మూసినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలలో ఎవ్వరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా హల్లెలూయా హల్లెలూయా నీపైనే ఆనుకుని రాస్తున్న శృతి కావ్యం నీ కొరకై పూనుకుని చేస్తున్న ప్రతి కార్యం నీ మహిమకై ఫలింపగా నీ మహిమకై ఫలింపగా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం వేల గొంతుల్లో మారి మోగేలా వేదనలు తొలగించేలా వేల గొంతుల్లో మారి మోగేలా
నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం మధ్య ఆకాశమా మహిమలో కానరా మధ్య ఆకాశమా మహిమలో కానరా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నరులలో నీ వంటి వారు ఎక్కడైనా నాకు కనరారు నరులలో నీ వంటి వారు ఎక్కడైనా నాకు కనరారు నీ ప్రేమ మధురం నీ ప్రేమ మధురం నీ ప్రేమ మరం పరలోక సౌందర్య తేజోమయుడా పదివేలలో అతి సుందరుడా పరలోక సౌందర్య తేజోమయుడా పదివేలలో అతి సుందరుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా సర్వాన్ని విడచి నీ కొరకు రావా నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినావా సర్వాన్ని విడచి నీ కొరకు రావా నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినావా నే విడచిపోగా నిన్ను హత్తుకున్నా నే విడచిపోగా నిన్ను హత్తుకున్నా పరలోక సౌందర్య తేజోమయుడా పదివేలలో అతి సుందరుడా పరలోక సౌందర్య తేజోమయుడా పదివేలలో అతి సుందరుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం మధ్య ఆకాశమా మహిమలో కానరా మధ్య ఆకాశమా మహిమలో కానరా హల్లెలూయా 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 నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము ఏది కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించి నాలో మహిమ పరుదు నిన్నే ఏది కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నీ సింహాసనము నన్ను చేచుటకు సిలువను మోయుట నేర్పించితివి నీ సింహాసనము నన్ను చేచుటకు సిలువను మోయుట నేర్పించితివి కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు ఇది నీ ఆత్మ బంధముపై సాంకేతమా తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము ఏరు కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరుతు నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే హల్లెలూయా 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 శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజయించినే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా జల ప్రళయములో నోహాను కాచిన బలవంతుడవు నీవే కదా జల ప్రళయములో నోహాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజయించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం సమరయ శ్రీని
కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా. సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజయించినే పొగడనా స్వామి. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా నీకై. మనసివ్వగలను, మనసివ్వగలను, మనసివ్వగలను యేసయ్యా. ఓహో ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా నీకై. మనసివ్వగలను, మనసివ్వగలను, మనసివ్వగలను యేసయ్యా. భూమి మీద పశువులు నీవే, భూమి పైన పంటలు నీవే, సముద్రంలో జీవులు నీవే, నీవే అవి నీవే. భూమి మీద పశువులు నీవే, భూమి పైన పంటలు నీవే, సముద్రంలో జీవులు నీవే, నీవే అవి నీవే. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం, ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం అర్పిస్తును, 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 అర్పిస్తును. ఓహో ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా నీకై. ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా. విలువ పెట్టి నన్ను కొన్నావు, అయినా స్వేచ్ఛను ఇచ్చావు. ప్రతిగా ఇచ్చేందుకు నాకేమున్నది, నాదేమున్నది. విలువ పెట్టి నన్ను కొన్నావు, అయినా స్వేచ్ఛను ఇచ్చావు. ప్రతిగా ఇచ్చేందుకు నాకేమున్నది, నాదేమున్నది. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం, ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం అర్పిస్తును, అర్పిస్తును,
ఇవ్వగలను ఏమివ్వగలను యేసయ్యానికై మనసివ్వగలను 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 యేసయ్యా అందరూ లేచి నిలబడి దేవదేవుని ఆరాధన చేసుకుందాం. సమయం 10 గంటలుగా వస్తుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లించుచు దేవదేవునికి మహిమ కలుగులాగా మనం అందరం 2 చేతులు పైకెత్తి దేవదేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకార్యం జరిగించు వాడానికి స్తోత్రం. ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లించాలా. 2 చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి ఏ ఒక్కరు కూడా మౌనం ఉండకుండా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లించాలా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లించాలా స్తుతులు చెల్లించాలా స్తుతులు చెల్లించాలా. అద్వితీయుడానికి స్తోత్రం 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 స్తోత్రం. మనోహరుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ఈ దినము శ్రేష్టమైనదిగా ఎంచి ఆయన సన్నిధిలో మనం వచ్చాం కాబట్టి ఈ దినము ఎవరికైతే బలహీనతలు ఉన్నాయి, ఎవరికైతే శోధన ఉన్నదో, ఎవరికైతే కన్నీళ్లు దుఃఖం కలిగి ఉన్నారు, ఎవరెవరికైతే భయంకరమైనటువంటి సాతాను శక్తుల చేత పీడింపబడుతున్నారు, ఎవరెవరైతే బలమైనటువంటి శోధనలో ఉన్నారు, వారందరినీ దేవుడు విడిపించబోతున్నాడు. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన దేవుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రం. హల్లెలూయా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యకు దిగిరండి. పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యకు దిగిరండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రతి ఒక్కరు నోరు తెరిచి స్తుతి యాగము చేయాల స్తుతి యాగము చేయాల. ఈ దినము స్వస్థతలు, విడుదలలు, విమోచనలు ప్రభువైన యేసుక్రీస్తు నామమున జరగబోతున్నాయి. సాతానులు పారిపోతున్నాయి. అంధకారమైన చీకట్లు శోధించు ఆత్మలు, వేదన కలిగించు ఆత్మలన్నీ పారిపోతున్నాయి. ఈ దినము నీకున్న సమస్యలన్నీ కొట్టివేయబోతున్నాయి. దైవజనాంగమా ఉదయకాల సమయంలో దేవుని ఎదుటికి వెళ్ళి ప్రార్థించుచుండగా ఈ దినము సాతాను శక్తులు పారిపోతున్నాయని చెప్పాడు దేవుడు. ఈ దినము స్వస్థతలని చెప్పాడు దేవుడు, విడుదలని చెప్పాడు దేవుడు. దైవజనంగా స్తుతించి 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 ఏ ఏ సమస్యలతో ఈ దినాలను ఉన్నావో, ఏ ఏ కష్టాలతో నువ్వు ఉన్నావో, ఏ ఏ బాధల చేతను ఉన్నావో, ఏ ఏ కఠినమైన పరిస్థితులతో ఉన్నావో, ఏ చింత నీలో ఉన్నదో, ఎవరి పక్షాన నీకు ఏది జరగక ఏ కార్యము జరగక ఆగిపోయిందో స్తుతించు. హోలీ స్పిరిట్ నరుడనేసు నామములో అగ్ని చేత సమస్త చీకట్లన్నీ కాలిపోవునుగాక. హల్లెలూయా
మహిమ 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 మేఘాసీనుడా సర్వోన్నతమైన ఉపకారి పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడానికి స్తోత్రం 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 హల్లెలూయానికి మహిమ 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 అయానికి స్తోత్రం 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 హల్లెలూయానికి స్తోత్రం 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 హల్లెలూయానికి స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం 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 హల్లెలూయానికి మహిమ 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 ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లించాలా హల్లెలూయానికి స్తోత్రం 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 కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం
అధికముగా ఆశతో సేవించెదను. అధికముగా ఆశతో ఎల్రోయి నన్ను చూసావే వందనాలయ్యా. నన్ను చూసావే వందనాలయ్యా. నన్ను చూసావే వందనాలయ్యా. నన్ను చూసావే వందనాలయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో సేవించెదను. ఆరాధన 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 పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినము తండ్రి నువ్వు ఏర్పాటు చేసిన నీ ఉద్దేశమును బట్టి, నీ ఆలోచన బట్టి ప్రభువా, ఉన్నతమైన ఉద్దేశములు సఫలీకృతమైన ఆలోచన చేత సహాయం చేసిన వాడని లెక్కించలేని వందనాలు. కృప కలిగిన దేవుడు అయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. నీవే మార్గాన్ని అనుగ్రహించేవాడు తండ్రి.
నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరు యేసయ్యా. ఎవరికి చెప్పుకున్న మా బాధ అర్థం కదయ్యా. మాకు నా ఆధారం నీవే తండ్రి. ఈ లోకంలో మాతో అందరూ ఉంటారు, కడవరకు వారి జీవితాలు మాతో కొనసాగించలేదు. ప్రభువా, నేను అడుగుచున్నాను, ఏ కష్టాల్లో, ఏ బాధల్లో, ఏ దుఃఖంలో, ఏ కన్నీళ్ళలో ఈ దినము మీ దగ్గరకు వచ్చాను. సమస్త మెరుగైన దేవుడు అయ్యా, నీకు అసాధ్యమైనట్టు ఏది లేదు ప్రభువా. బాధలన్నీ కొట్టివేసే దేవుడు ప్రభువా, నీకు అసాధ్యమైనట్టు ఏముంది ప్రభువా. బిడ్డలు బాగోలేక, బిడ్డల బ్రతుకులు బాగోక, రోగాలు, సమస్యలు, కన్నీళ్లు, దుఃఖము భయంకరంగా వేధిస్తున్నప్పుడు ఎవరికి చెప్పులు అర్థం కాని సహాయ స్థితిలో మేము ఉండిపోయాం ప్రభా. మమ్మల్ని బాగు చేసే దేవుడు అని నమ్మి వచ్చి ఈ దినం వచ్చిన మమ్మల్ని నడిపించే దేవుడు అయ్యా. నీవు అసాధ్యమైనట్టు ఏది లేదు ప్రభా. మా జీవితాల్ని కాపుదలగా, మా జీవితాన్ని రక్షణగా, మా జీవితాల్ని ఆనందింపచేసే దేవుడిగా మీరు ఉన్నారు. ఇదేనము ప్రభా, నిన్ను స్తుతించి, కీర్తించి, ఆరాధించి, ఘనపరచు, నీ నామాన్ని హెచ్చించాం ప్రభా. ఇదిగోనైనా సమస్త సాతాను శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు శోధించి ఆత్మలన్నింటినీ విడుదల పొందించావయ్యా. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాను పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎక్కువ తగ్గించు. కీర్తన గ్రంథము 1 నుంచి 6 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుందాం. 42వ దావీదు కీర్తన 1 నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలు మనం చదువుకుందాం. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను అని ఆయన కనబడేదనండి. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జనసమూహంతో పండగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము, ఆయనే రక్షణకర్త అని నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతం నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరు కూర్చుందామండి. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ వ్యక్తిగత జీవితంలో ఎవరికైనా దేవుడు చేసిన ఆ యొక్క మేలులను బట్టి, ఉపకారాలను బట్టి సాక్ష్యాలు పంచుకునేవారు ఎవరు ఉంటే కనుక త్వరగా వచ్చి సాక్ష్యాలు పంచుకోండి. లేని పక్షాన వాక్యంలోనికి వెళ్ళిపోదాం. దేవుని నామానికి వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. మా అమ్మ విషయంలో ఆపరేషన్ బాగా జరిగిందండి. ఇది 2వ సాక్ష్యం అండి. అలాగే నెలకి 4 సార్లు విజయవాడ తీసుకెళ్ళాలండి. మా ప్రయాణంలో ఏదో ఒక ఆటంకం శోధిస్తున్నాడండి. మీ అనుదిన ప్రార్థన చేయండి. అలాగే నా బిడ్డ కోసం, నాకు కొడుకు కూతురండి. మా పిల్లోడి కోసం నేను చాలా మూర్ఖుడిగా ఉండేవాడండి. చాలాసార్లు నా కొడుకు కోసం సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేశానండి. దేవుడు నా బిడ్డను మార్చాడని ఇక్కడికి వచ్చాక నా కొడుకు ప్రార్థనకు రానని నాతో పందెం వేశాడండి.
అలాగే నేనే గెలిచాను. ఇది రెండో సాక్ష్యం అండి. అలాగే నా కొడుకు ఇప్పుడు ప్రయోజకుడు అయ్యాడండి. 10th ఫెయిల్ అయిపోయాడండి. చదవనన్నాడండి. చదవనంటే నేను పెట్రోల్ బంక్లో పెట్టానండి. ఇప్పుడు చాలా బాగున్నాడండి. నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి. ఇంకా మారి మీ సన్నిధికి రావాలని ప్రార్థన చేయండి. అలాగే నా కుమార్తె 10th లెక్కల్లో 2 మార్కుల్లో ఫెయిల్ అయిపోయిందండి. మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ఆ బిడ్డకి మంచి ఆరోగ్యము, తెలివితేటల జ్ఞానాన్ని ఇవ్వాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మళ్ళీ 19వ తారీఖున మా అమ్మని విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి. కీమో పెట్టిద్దాకండి. అది పెట్టించిన తర్వాత వారం రోజుల దాకా చాలా బలహీనం అయిపోతుందండి బిడ్డ. విపరీతమైన తలనొప్పి, కిడ్నీలో నొప్పి, కాళ్ళు చేతులు లాగుతుంది, చాలా బలహీనం అయిపోతుందండి. మా అమ్మ గురించి మీరందరూ అనేక క్షణము ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఇంకెవరైనా ఉన్నామో సాక్ష్యాలు చెప్పేవాళ్ళు? సరే, వాక్యం నిమిత్తం పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడ, సర్వాధికారి, సర్వోన్నతుడ, సకలంను సృజించిన మా కన్న తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క పునరుద్ధాన దినాన తండ్రి మేమందరము కుటుంబంగా కలిసి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను గణపరచడానికి ప్రభా, మీరు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క పునరుద్ధాన దినాన ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. సమస్త ఆరాధనలు నీకు మహిమకరంగాను మాకందరికీ ఆశీర్వాదకరంగా జరిగించండి ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ప్రారంభ ప్రార్థనలోను పాటల ఆరాధనలో మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే నాయన, ఇప్పుడు మీరు మాతో మాట్లాడే సమయం ప్రభా, మీరు మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని మేము ఎలా సరిదిద్దుకోవాలో, మా జీవితాన్ని మేము, మా ఆత్మీయ జీవితాన్ని ప్రభా నీళ్ళు ఎలా మేము బలపరుచుకోవాలో నాయన, నీ మాటల ద్వారా నీ సేవకుని ప్రభా నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మా అందరితో మాట్లాడండి ప్రభా. మా హృదయాల్లో నీ వాక్యాన్ని భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. మా హృదయాల్లోనికి నీ వాక్యాన్ని ప్రభా అయా నాయన తండ్రి భద్రపరచుకోకుండా నాయన ఎత్తుకుపోతున్న సాతాను యొక్క శక్తుల్ని, ఆటంకపరుస్తున్న శక్తుల్ని నాయన మీ అగ్ని చేత కాల్చివేసి లయపరిచి అయా నీ మాటలు మా జీవితాల్లో తండ్రి ఫలభరితంగా మార్చుకోవడానికి, అట్టి వాక్యానుసారంగా జీవించడానికి మాకు మీరే సహాయం చేయమని అయా నీ సేవకుల్ని పరిపూర్ణంగా నీ స్వాధీనంలో ఉంచుకుని నాయన ప్రభా మీరే మా అందరితో మాట్లాడమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? బాగున్నారు అందరూ? పోయిన వారం అంతా క్షేమమేనంతా? బాధలు ఏమైనా ఉన్నాయా? బాధలు లేవుగా? హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం బట్టి దినం మన వాక్యంలోనికి వెళ్ళిపోదాం. సమయం కూడా చాలా మటుకు 10:30 కావస్తుంది. మనం అందరం కూడా దేవుని యొక్క ఉద్దేశంలోకి వెళ్ళిపోదాం. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆయనకి తెలియజేస్తూ కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఈనాడు నేటి క్రైస్తవ్యంలో దేవుని యొక్క ఉద్దేశము ఒకటవుతుంది, మనిషి యొక్క ఉద్దేశం ఇంకోటి అయిపోతుంది. దేవుని యొక్క ఉద్దేశం ఒకటి, మనిషి యొక్క ఉద్దేశం మరొకటి. అంటే దేవుడు అంటున్నాడు, చెప్పిన పని చేయకుండా చెప్పని పని చేసే క్రైస్తవులు ఈ లోకంలో ఎక్కువైపోయారు. హల్లెలూయా. చెయ్యమన్నా పని చేయడం మానేసి చెయ్యొద్దన్న పని చేసుకుంటూ వెళ్ళిపోతున్న క్రైస్తవులు ఈ లోకంలో చాలా మంది కనిపిస్తున్నారు. హల్లెలూయా. దైవజనాగమా, దేవుడు నీకు చెప్పింది చేస్తున్నావా, చెప్పనిది చేస్తున్నావా? చెప్పింది చేస్తే నీ జీవితం బాగుపడుతుంది, చెప్పనిది చేస్తే నీ జీవితం అధోగతి పాలైపోద్ది. హల్లెలూయా. తర్వాత లబోదీపమని గుండెలు బాదుకుని ఏడవటమే తక్కువ తప్ప ఇక నీ జీవితానికి అర్థం అనేది ఉండదు. హల్లెలూయా. మరి నాడు నేటి క్రైస్తవ్యంలో నీవు నేను దేవుడు చెప్పింది చేస్తున్నామా, దేవుడు చెప్పనిది చేస్తున్నామా? దేవుడు చెప్పినట్టు మనం చేసుకుంటూ వెళ్తున్నామా, చెప్పినా సరే మనకు పట్టనట్టుగా వెళ్ళిపోతూ ఉన్నామా? హల్లెలూయా. చెప్పినా సరే మనకు పట్టనట్టుగా మనం వెళ్ళకూడదు,
చెప్పితే చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళాలి. దేవుడి యొక్క ఉద్దేశమునకు తగినట్టుగా జీవించాలి. హల్లెలూయా. దైవజనాంగమా, ఈనాడు నేటి క్రైస్తవ్యంలో దేవుడు చెప్పినట్టు చేసేవాళ్ళు తక్కువ, చెప్పనిది చెప్పినది చేయకుండా వెళ్ళిపోయేవారు 100% ఉన్నారు. హల్లెలూయా. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 6:46 చదవండి. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ నీవు వచనం. నూనెతో నా తల అంటలేదు గాని 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, నేను చెప్పు మాటలు ప్రకారము మీరు చేయక, ప్రభువా ప్రభువా అని ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా యొద్దకు వచ్చి నా మాటలు విని నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. మీకు తెలియచేయుతును. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను చెప్పిన మాటలు ప్రకారము మీరు చెయ్యకుండా ప్రభువా ప్రభువా అని నువ్వు పిలిచి నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున ఎవరైతే ప్రతివాడు పోలి ఉండి నడుస్తాడో వారి జీవితాలను ఆశీర్వదిస్తానంటున్నాడు. హల్లెలూయా. దైవజనాంగమా, దేవుని మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడు కూడా అచ్చు యేసయ్యలాగే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకనంటే యేసయ్య ఏది చెబితే అదే ఆ వ్యక్తి చేస్తాడు. యేసయ్య ఏది చెప్పడో ఆ వ్యక్తి ఆ పని చెయ్యడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నీ మంచి కోరి దేవుడు నీకు ఉపోద్ఘాతం చేస్తాడు. ఈ మార్గం వెళితే మంచిది కాదని, ఈ పని చేస్తే నీకు కీడు వస్తాదని చెబుతాడు, ఈ పని చేయడం వల్ల నీకు నష్టం కలుగుతుందని చెప్తాడు, ఈ పని జరిగించడం వల్ల నీ జీవితంలో కష్టాలు వస్తాయని చెప్తాడు, ఈ మార్గం గుండా వెళ్తే నీ జీవితానికి బలహీనతలు వస్తాయని చెప్తాడు, ఈ మార్గం గుండా వెళ్తే నీ కుటుంబం ఆశీర్వదించబడదని చెప్తాడు, ఈ మార్గంలో నువ్వు నడిస్తే నీ కుటుంబం ఎక్కడికి పోకుండా ఎక్కడ వేసిన గొంగలి వలె అక్కడే నీ బ్రతుకు ఉంటాదని కొన్ని సందర్భాల్లో దేవుడు హితబోధ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నీకు హితబోధ చేశాడంటే దానికి వెనకాల పరమార్థం చాలా ఉందని అర్థం. దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన మాటల ప్రకారము నువ్వు చెయ్యకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించి నీ ఇష్టం వచ్చిన మార్గాన్ని నువ్వు ఎన్నుకుని నీకు నచ్చిన ఉద్దేశం నువ్వు వెళ్ళిపోయి నీ మార్గాలలో నీ అంతటి నువ్వు దేవుడి మీద ఆధారపడకు నీ సొంత నిర్ణయాలు ప్రకటించుకుని వెళ్ళిపోయి దేవుడు ఉన్నాడులే అని అంటే దేవుడు అంటాడు, నీ ఇష్టం వచ్చినట్టు నీ ప్రకారం నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి నువ్వు కోరిన కార్యం నీ జీవితంలో జరగదు. హల్లెలూయా. చిన్నపిల్లలకి మనం చెబుతూ ఉంటాం, సైకిల్ తొక్కేటప్పుడు జాగ్రత్తగా తొక్కునా అన్న అంటాం. రోడ్డు వెంబడి వెళుతున్నప్పుడు ఎడమ చేతింపుని దూరంగా ఉండి తొక్కుకుంటూ వెళ్ళినాను అంటాం. ఆ పిల్లవాడు అంటాడు, నాకు తెలుసులే. ఏమంటాడు? నాకు తెలుసు, నువ్వేమీ చెప్పక్కర్లేదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ పిల్లవాళ్ళే ఆ పిల్ల మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే చెప్పినప్పుడు శ్రద్ధగా వింటారు, రోడ్డు ఎక్కగా అశ్రద్ధగా తొక్కుతూ మొదలెడతారు. హల్లెలూయా. అదేమని ఒకవేళ తన తండ్రి అడిగితే, డాడీ నేను కరెక్ట్ గానే తొక్కాను డాడీ, బండోడిదే రాంగ్ డాడీ అంటాడు. ఈడు ఎక్కడ తొక్కుతాడు తెలుసా? నడి రోడ్డు మీద తొక్కుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎలాగ తొక్కుతాడు తెలుసా? వంకర టింకర్లకు తొక్కుతూ ఉంటాడు. తిన్నని మార్గంలో వాడు తొక్కడు, ఇంటిగాడ మాత్రం వింటాడు. రోడ్డు మీదకి వెళ్ళేటప్పటికి వాడి ప్రతాపం చూపించేస్తూ ఉంటాడు. హల్లెలూయా. తన తల్లిదండ్రులు బండి కొనమని అడగగానే తన తల్లిదండ్రులు బండి కొనివ్వగానే జాగ్రత్తగా నడుపుతానంటాడు. జాగ్రత్తగా నడుపు అని చెప్పగానే జాగ్రత్తగా నడపడానికి ప్రయత్నం చేయడానికి మానేసి రోడ్డు ఎక్కాక రింగ్ వేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. వీడు రింగ్ ఎక్కడ ఉంటుంది తెలుసు? ఇంకా బెడ్ మీద. ఏ బెడ్? అది మ్యాటర్. హల్లెలూయా. చెప్పిన పని చెయ్యకపోతే నీ జీవితం ఏమైపోద్దో తెలుసా? బెడ్ పాలైపోతుంది.
చెప్పినట్టుగా నువ్వు నడిస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడతారు. చెప్పిన మార్గంలో నువ్వు జీవిస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడతాడు. చెప్పిన జీవితానికి తగినట్టుగా నువ్వు అనుకరించి జీవిస్తే ఖచ్చితమైన మార్గంలో నీకు దేవుడు ఉన్నతమైన ఉద్దేశాన్ని తెలియజేస్తాడు. హల్లెలూయా. ఈ పని చేయొద్దు అంటే పాస్టర్ గారు అలాగే చెప్తారు, పని పాట లేదు ఆయనకి. ఏం లేదు, పని పాట లేదు ఆయనకి. వెళ్తాడు, చెప్పిన మాట వినటం మానేసి లటక్కన పడతాడు అంతే. అప్పుడు అనుకుంటాడు పాస్టర్ గారికి ఇలా పడిపోయినని చెప్తే ఖచ్చితంగా ఆ మాట అంటాడు. ఏ మాట? వెళ్ళొద్దన్నాను వెళ్ళిపోయావయ్యా. ఎందుకు వచ్చిన దాస్తాడు. ఏదో ఒక రోజు నా విషయం బయటపడ్డాక లబోదిబో అని గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, అయ్యా నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ఎవడైతే ఉన్నాడో వాడి జీవితం ఆశీర్వదించబడతాది. వారి జీవితాలు మేళ్లు చేత నింపబడతాయి. వారి జీవితాలు బలమైన ఉద్దేశంలో ప్రకటించబడతాయి. కాబట్టి దైవ జనాంగమా, ఏదన్నా వివాహానికి వెళ్ళాలంటే దేవుణ్ణి అడిగి వెళ్ళాలో వద్దో, చెయ్యాలో వద్దో ప్రయత్నం చేస్తున్నావా? పిలిచారు కదని తైకమైన తయారైపోతున్నావా? తైకమైన తైగంగంలో తయారయ్యావంటే నష్టం వచ్చి కూర్చుంటాది. కష్టము నీ కుటుంబాన్ని వెంబడిస్తూ ఉంటాది. హల్లెలూయా. ఇలానే ఓ తల్లి ప్రార్థన చేయించుకుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇలానే ఓ తల్లి ప్రార్థన చేయించుకుంది. దేనికి వెళ్ళాలంటే కావిళ్ళకి అంట. దేనికి? కావిళ్ళకి. నాకు తెలియదండి, మా చిన్నప్పుడు మోసేవారు బిందుళ్ళు వేసుకుని. ఆ రెండు కావిళ్ళే తెలుసు నాకు, ఇంకే కావిళ్ళు తెలియదు. అయ్యా వెళ్ళాలనుకుంటున్నాం, ప్రభువా ఏం చేయమంటావు? వద్దయ్యా అన్నాడంతే. వద్దని చెప్పు అన్నాడంతే. ఆ తల్లికి నిర్మోహమాటంగా చెప్పా. ఆ తల్లి ఏం చేసింది తెలుసు? అయ్యగారు మీ మాటే వేదమండి, అందుకే కనుక్కుందామని చేశానండి అని చెప్పి మానేస్తానండి అంది మా తల్లి. మానేసింది అనుకున్నాను నేను, ఎందుకంటే అంత నమ్మకంగా చెప్పింది. హల్లెలూయా. అంత నమ్మకంగా చెప్పిన దాన్ని ఏమనుకుంటాం మనం? నమ్మకంగా అడిగింది, నమ్మకంగా దేవుడు చెప్పాడు, నమ్మకంగా బిడ్డ ఆశీర్వదించబడాలని సిద్ధపడుతుంది కదని మానేసింది అనుకున్నాం. మా తల్లి ఏం చేసిందో తెలుసా? సాయంత్రం అంట వాళ్ళ పిన్ని గారు వచ్చారంట. పిన్ని గారి మాట తీయలేక లారీ ఎక్కడానికి సిద్ధమైందంట. అందరు ఎక్కేసాక ఆఖరి నీవిడే ఉందంట. కుర్చీ తిరగబడిపోయిందంట, కాలు మడతడిపోయింది. హల్లెలూయా. ఎక్కడుంది మా తల్లి? కావిడెట్టుకుంటాకెళ్ళి నెల 15 రోజులు హాస్పిటల్లో కాలు పైకెట్టి ఎలివేషన్ లో పెట్టి ఉంచాడు ఆ డాక్టర్. కాలుకి కట్టేసి కాలు పైకి ఉంచితేనే కాలు తగ్గుతుందంటే ఎందుకు వచ్చింది కర్మ అంటుంది మా తల్లి. 40 రోజుల తర్వాత బెడ్ మీద ఉండి ఫోన్ చేస్తుంది. ఏమనంటే అయ్యగారు ఏమనంటే ఇలా జరిగిందని. ఎందుకు? చెప్పిన పని చేయలేదు కాబట్టి. దేవుడు అంటున్నాడు, నీకు చెప్పిన పని నువ్వు చేస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడతాడు. నీకు చెప్పిన పద్ధతులు నువ్వు పాటిస్తే నీ కుటుంబం దీవించబడతాడు. నీ ఇష్టమైన జీవితాన్ని నీ కష్టముగా ఉన్నప్పటికీ నువ్వు జీవించకుండా దేవుడి యొక్క ఉద్దేశానికి తగినట్టుగా నువ్వు నడిస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడతాడు. అందుకంటున్నాడు, నేను చెప్పిన మాటల ప్రకారము విని చేసిన వాడవైతే నీ కుటుంబం ఖచ్చితంగా దీవించబడతారు. ఒకవేళ నీ ఇష్టానుసారమైన జీవితం జీవించి ఆదివారం సన్నిధికి వెళ్తున్నాను కదా పర్లేదులే అనుకుంటే పర్వాలేదు, ప్రాబ్లం ఏమీ కాదు, వెళ్ళొచ్చు కాదన్న. కానీ ఒకానొక దినాన్న ఆ యొక్క ఫలితము అనుభవించక తప్పదు. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. అయితే దైవ జనాంగం దేవుడు అంటున్నాడు, దేవుని మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటున్నావా? శ్రద్ధగా వింటున్నావా? శ్రద్ధగా వినేవాళ్ళు ఎప్పుడు కూడా మనుషుల మాటలను లెక్క చేయరు,
మనుషుల పద్ధతుల్ని ఆశ్రయించరు, మనుషుల తలంపులతో నడవరు, మనుషుల వైపు చూడరు. దేవుడు నాకేం చెప్తున్నాడు, నేనేమి చేయాలి, దేవుడు ఏ రీతిగా నాకు బోధ చేస్తున్నాడు, ఆ బోధకు నేను ఏ రీతిగా నడవాలి, నాకు దేవుడు ఏ విధమైనటువంటి ఉపోద్ఘాతం చేస్తున్నాడు, ఆ రీతిగా నేను ఏ రీతిగా బ్రతకాలని తనంతట తాను ఏం చేసుకుంటావంటే లోపల అంతరంగంలో ప్రశ్నించుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. శ్రద్ధగా దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదం తప్ప, అశ్రద్ధగా నువ్వు పని చేసిన, అశ్రద్ధగా నువ్వు జీవితాన్ని గడిపించిన, అశ్రద్ధగా నీ కుటుంబాన్ని నువ్వు నీ జీవితాన్ని గడించుతున్నా నీ కుటుంబము ఆశీర్వదించబడదు. హల్లెలూయా. ఇలానే ఒక మాస్టారు ఉపోద్ఘాతం చేసి స్టూడెంట్ గా ఉన్న వ్యక్తికి ఆ పాఠాలు నేర్పుతున్నాడంట. హల్లెలూయా. ఏం నేర్పుతున్నాడు? పాఠాలు నేర్పుతూ ఉంటే ఆ పాఠాలు నేర్పుతూ ఉన్న క్రమంలో అందరూ కూడా చక్కగా వింటున్నారు అనుకుంటున్నాడంట. వీళ్ళందరిలో ఒక వ్యక్తి మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా వింటున్నాడంట. హల్లెలూయా. ఎంత ఇంట్రెస్ట్ గా వింటున్నాడంటే మాస్టారు చెప్పే ప్రతి మాట మైండ్ లో గుండెల్లో పెట్టేసుకున్నంత స్ట్రాటజీతో వింటున్నాడంటే ఫస్ట్ బెంచీలో కూర్చుని. హల్లెలూయా. ఈ మాస్టర్ అనుకుంటున్నాడంటే వీళ్ళందరూ దృష్టి పెడతలేదు, వీడు ఒక్కడే పెడుతున్నాడు అనుకున్నాడంట. ఎవరు? మాస్టర్. ఈ వ్యక్తి మాస్టర్ రాగానే మాస్టర్ చెబుతున్న నోరెంక చూస్తున్నాడంట, కదులుతుంటే కదులుతున్నాడంట, రాస్తుంటే రాస్తున్నాడంట, అన్నీ చేస్తున్నాడంట. కానీ ఇతను ఉన్నంత శ్రద్ధగా ఇంకా ఎవడు స్టూడెంట్ ఆ క్లాస్ లో లేడంట. ఈ మాస్టర్ అనుకుంటున్నాడంట హీఈస్ ద బెస్ట్ పర్సన్, ఇక స్కూల్ టాపర్ మనోడే, మంచి మార్కులు ఇతనికే వస్తాయి, ఇక ఎవరికి రావు అనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ మాట అనుకుని అంతరంగంలో హెచ్ఎం సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మా క్లాస్ లో ఫలానా వ్యక్తి మాత్రమే ఫస్ట్ వస్తాడు, మిగతా వాళ్ళందరూ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఆర్డినరీ, పాస్ అయితే పాస్ అవుతారు, అది లేదండి అని చెప్తున్నాడంట. ఆ హెచ్ఎం అనుకున్నాడంట ఇతనే ఎంత కాన్ఫిడెంట్ గా అతని గురించి చెప్తున్నాడంటే అతను ఎంత బాగా చెప్తాడని ఆ హెచ్ఎం సార్ కూడా వచ్చి క్లాస్ బోధించడం మొదలెట్టాడంట. హల్లెలూయా. క్లాస్ బోధిస్తూ ఉంటే ఈ సార్ ని, క్లాస్ టీచర్ ని ఎప్పుడైతే ఆ రీతిగా చూస్తున్నాడో హెచ్ఎం సార్ చెప్పింది కూడా అలాగే శ్రద్ధగా వింటున్నాడంట. శ్రద్ధగా వింటున్నాడు కదా అని చెప్పి ఎగ్జామ్ రాశాక రిజల్ట్ లో చూస్తున్నారంట హెచ్ఎం సారు, ఈ మాస్టర్ ఏంటది మార్కులు కాదు, వీడు ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్, లేదంటే హై లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఫస్ట్ అని చూసి నెతుక్కుంటున్నారంట. పైనుంచి కిందకి ఇలా ఏలు పెట్టి ప్రతి నెంబర్ నెతుకుతున్నారంట. ఈ నెంబర్ ఎక్కడ కనిపించలేదు. ఏం చేస్తున్నాడు? మాస్టర్ నెతుకుతున్నాడు, హెచ్ఎం సార్ నెతుకుతున్నాడు, వీడి నెంబర్ ఎక్కడా దొరుకుతాలి. ఎక్కడ చూసినా కూడా కనీసం అంటే కనీసం ఫస్ట్ క్లాస్ పోయింది, సెకండ్ క్లాస్ అన్నా చూద్దాం అందులో పోయాడు, థర్డ్ క్లాస్ ఎక్కడ చూసినా ఈ నెంబర్ కనిపిస్తలేదు. ఎందుకనంటే ఆలోచన చేస్తే వీడు శ్రద్ధగా స్కూల్లో ఉన్నాడు కానీ శ్రద్ధగా ఇంటి దగ్గర చదవట్లే. హల్లెలూయా. శ్రద్ధగా స్కూల్లో కూర్చుని చక్కగా పాఠాలు విన్నాడు కానీ ఇంటికి వెళ్ళాక శ్రద్ధగా వాడు చదవట్లే. ఒక రోజున ఆ వ్యక్తిని పిలిచి, ఎరా ఫెయిల్ అయిపోయి ఎందుకురా నాయన అంటే వాడు అన్నాడంట, సార్ మీరు ఎప్పుడైతే పాఠం ప్రారంభించారో, మీరు పాఠం ప్రారంభించిన కాండించి మీ కింద దావడ ఎందుకు కదులుతుందని దాని మీద దృష్టి పెట్టాను అన్నాడంట. హల్లెలూయా. ఇంతకీ వాడు దృష్టి దేని మీద ఉంది? వాడి శ్రద్ధ దేని మీద పెట్టాడు తెలుసా? ఇది కదులుతా లేదంట, ఈ కదులుతున్నాయి కానీ ఇవన్నీ కదులుతున్నాయి, ఎంతకంటే స్పీడ్ గా ఈ దవడ పగులుతుంది, దవడ ఎందుకు కదులుతుందని దాని మీదే దృష్టి పెట్టాడంట. హల్లెలూయా. వీడి శ్రద్ధ దేని మీద ఉంది? కింద దవడ మీద ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, దైవ జనాంగమా, అశ్రద్ధగా నీవు జీవితాన్ని గడిస్తే, అశ్రద్ధగా నేను చెప్పిన పని చేయటం మానేస్తే, అశ్రద్ధగా నేను చెప్పిన పని నువ్వు చేయటం మానేస్తే, అశ్రద్ధగా నేను చెప్పిన పని నువ్వు చేయటం మానేస్తే నీ జీవితము ఎల్ల కాలము కూడా ఆశీర్వదించబడనే బడదు. హల్లెలూయా. మరి దైవ జనాంగం ఇక్కడికి వచ్చిన నీవు దేవుడు చెప్పిన వాక్యాన్ని వింటున్నావు, నా దవడం చూస్తున్నావా ఇంటికి వెళ్ళాక? హల్లెలూయా. నన్ను చూతాకొచ్చావా? ఇంటికి వెళ్ళాక దేవుడు ఒక వాగ్దానం, వాక్యం వినటానికి సిద్ధపడుతున్నావా? సిద్ధపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన ఆజ్ఞను, నేను చెప్పిన మాటను శ్రద్ధగా నువ్వు గ్రహించి,
శ్రద్ధగా నీ జీవితాన్ని గడింపచేసి శ్రద్ధగా దేవుని వైపు నువ్వు చూడాలి. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలా. హల్లెలూయా. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా నువ్వు చేయకపోతే నీ జీవితం ఫెయిల్ అయిపోద్ది. నీ జీవితంలో కష్టాలు వచ్చి కూర్చుంటాయి. నీ జీవితంలో మేళ్లు జరగదు. నీ జీవితంలో ఆశీర్వాదం రాదు. ఇంకో మాటలో చెప్పాలంటే లిస్టులో నీ పేరు ఉండదు. ఏ లిస్టు? పరలోక రాజ్యం అనే లిస్టులో నీ పేరు ఉండదు. దేవుడు చెప్పింది చెప్పినట్టు నువ్వు చెయ్యాలా. నీ ఇష్టం వచ్చినట్టు నడిస్తే కుదరదా. దేవుడు చెప్పింది చెప్పినట్టు నువ్వు చేస్తేనే నీకు ఆశీర్వాదం, లేదంటే నీకు మేలు జరగదు. నీ కుటుంబము బలపరచబడదు, దీవెనతో నింపబడదు. దేవుడు చెప్పిన రీతిగా నువ్వు నడిస్తే శ్రద్ధగా దేవుని పని చేయాలి. హల్లెలూయా. దేవుడు చెప్పిన ప్రతి మాట వేదం, దేవుడు చెప్పిన ప్రతి మాట సత్యం, దేవుడు చెప్పిన ప్రతి మాట నిరభ్యంతరంగా పనిచేసే వాక్యం. అది ఆ మాట నీ కుటుంబంలో జరిగించిన దినాన ఖచ్చితమైన మేలు నీ కుటుంబానికి ఉంటాది. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 2:5. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పిన చేయుడని, ఆయన మీతో చెప్పునది చేయుడని యూదులు శుద్ధీకరణ ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు కానాను ఊర్లోకి ఒక వివాహం జరుగుతుంటే అక్కడికి వెళ్ళాడు యేసయ్య. అక్కడికి వెళ్ళగానే జరిగిన తంతు ఏంటంటే, ఈ సిచ్యువేషన్ చెప్పి నేను వాక్యంలోకి వెళ్తా. హల్లెలూయా. ఈ రోజుల్లో పెళ్లి జరుగుతుందంటే భోజనాలు సరిగ్గా పెట్టకపోతాడు, వెళ్ళిపోతాడు. అవునా కదా? నుంచి చూసాం, ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత లేనిపోయిన నిందలు మన మీద వేస్తారు. ఇది నేటి క్రైస్తవ్యం వివాహం యొక్క లక్షణం. ఆనాడు కానాను విందులో యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య లేదంటే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కానాను విందులో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఎంటర్ అయ్యారో ఆ సమయంలో ద్రాక్షరసం అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు భోజనం లేకపోతే వెళ్ళిపోతారు, అప్పుడు ద్రాక్షరసం లేకపోతే వెళ్ళిపోయేవారు. ద్రాక్షరసం ఎప్పుడైతే అయిపోతో ఇక అవమానం అన్నమాట. ఇప్పుడు భోజనాలు లేకపోతే తింటే తిన్నారు, పోతే పోయారు, వస్తే వచ్చారు, లేకపోతే లేదు అనే తంతు ఈ రోజుల్లో నేటి క్రైస్తవులు ఉంది. కానీ ఆనాడు ఆ రీతి కాదు. కానాను విందులో ద్రాక్షరసం అయిపోయిందంటే చాలా అవమానం అన్నమాట. కానీ ఆ అవమానకరమైన పరిస్థితి ఏర్పడిపోయింది కానాను విందులో. యేసయ్య దగ్గరికి తన తల్లి వచ్చింది. అయ్యా, ఈ పరిస్థితి ఏర్పడ్డదనంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, రాతి బాణలు నింపండి నీళ్లతో. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట తన తల్లి అయినటువంటి మరియకు దేవుడు చెప్పాడో, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పగానే ఆ యొక్క తల్లి యేసుక్రీస్తు శిష్యులతో అంటుంది, ఆయన మీతో ఏదైతే చెప్పాడో అది చేసేయండి. హల్లెలూయా. ఏం చేయాలా? రాతి బాణలు నీళ్లతో నింపాల. హల్లెలూయా. ఈనాడు నేటి క్రైస్తవులు ఈ పని చేయమంటే ఈ పని చేస్తే ఏం జరిగిద్ది అంటారు? ఏమో, ఇది అవుతుందంటారా? ఇది సాధ్యమేనా అని ప్రశ్న మనలో పడిపోతుంది. అయితే ఆనాడు శిష్యులు చేసిన పని ఏంటని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాట అయితే చెప్పాడో, ఏ మాట అయితే ప్రకటించాడో, ఆ ప్రకటన ఆ శిష్యులు అనేటువంటి వారు వెళ్ళి 6 రాతి బాణలు నింపేశారు. హల్లెలూయా. 6 రాతి బాణలు నింపేయగా యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా సమయం ఇంకా రాలేదు, నువ్వు నింపుతూ ఉండు. హల్లెలూయా. నీవు నేను చెప్పిన పని చేస్తూ ఉండగా నేను రాగానే బలమైన కార్యం అక్కడ నేను చేస్తాను. హల్లెలూయా. దైవ జనాంగం, దేవుడు చెప్పింది ఆనాడు శిష్యులు చేయగానే నీళ్లు కాస్త ఏమైపోయినాయి? ద్రాక్షరసముగా మారిపోయింది. ద్రాక్షరసముగా మారిపోయిన ఆ విందులో అవమానము కొట్టివేయబడింది, ఆశీర్వాదముగా కుటుంబము దీవించబడ్డాది. హల్లెలూయా. మరి నాడు నేటి క్రైస్తవుల్లో దేవుడు చెప్పిన పని నువ్వు చేస్తున్నావా? శిష్యుల్లాగా వెళ్ళొద్దంటే వెళ్తాం మానేస్తున్నావా? అది నీకు ప్రమాదం అంటే చేయడం మానేస్తున్నావా?
అది చేయడం వల్ల నీ కుటుంబానికి మేలు కదంట. దేవుడు చెప్తున్నాడు మానేంటే మానేస్తున్నావా? మానటానికి ఇష్టపడతలేదు. అది అయితే ఎలా కుదురుతుందండి అని చెప్పేసి ఒకవేళ పాస్టర్ గారు చెప్పినా సరే, అది దేవుడి మాట అని ప్రకటించినా సరే, పాస్టర్ గారి మాట లేదు, దేవుడి మాట లేదు, అది ప్రక్కన పెట్టేయడం, తైకమని తయారైపోయి వెళ్ళిపోవడం. హల్లెలూయా. వెళ్ళిపోయి వచ్చిన తర్వాత నీరసంగా ఉందండి అయ్యగారు. ఏముంది? కాళ్ళు లాగేస్తున్నాయండి, నడుము లాగేస్తుందండి, చేతులు లాగేస్తున్నాయండి, తలనొప్పి వచ్చేస్తుందండి, ఇక మా తట్టుకోలేకపోతున్నామండి, అదోలాగా అయిపోతుందండి. ఎలాగా? అదేంటో నాకు అర్థం కాదు. హల్లెలూయా. ఎల్లొద్దంటే మానేస్తే అదోలాగా అవ్వదు కదా. వెళ్ళిపోయి అదోలాగా తెచ్చుకున్నావన్నాక నువ్వు అర్థం చేసుకుని మళ్ళా ఎప్పుడు ఆ కార్యక్రమాలకు కానీ, ఆ క్రియల్లో కానీ, ఆ తలంపుల్లో కానీ, ఆ పనుల్లో కానీ నువ్వు వెళ్ళకూడదన్న విషయాన్ని గ్రహించు. దైవజనాంగమా, దేవుడు చెప్పింది నువ్వు చేస్తే నీ కుటుంబం ఆశీర్వాదం. దేవుడు చెప్పనిది నువ్వు చేస్తే నీ కుటుంబానికి దీవెన కాదు. దేవుడు చెప్పింది చేయి, నీ కుటుంబం ఆశీర్వదించబడతాది. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. 2వ సమూయేలు 12వ అధ్యాయము 9వ వచనం. 2వ సమూయేలు 12:9 చదవండి. యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు చేసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము ఏంటయ్యే? హల్లెలూయా. హల్లెలూయా. వద్దన్న పెళ్లికి వెళ్ళావా? ఆ పెళ్లిలో నువ్వు అట్రాక్షన్ కనబడగానే నిన్ను ఒకటి అటాక్ చేస్తాడు. హల్లెలూయా. ఎవడాడు? హిత్తీయుడగు భార్యను దావీదు ఏం చేశాడు తెలుసా? అట్రాక్ట్ అయిపోయి అటాక్ చేసేసాడు. హల్లెలూయా. దావీదు గారు ఊరియా భార్యను చూసి అట్రాక్షన్ లోకి వెళ్ళిపోయి వెంటనే అటాక్ చేసేసాడు. అటాక్ చేసేసి చేస్తున్న పని ఏంటి తెలుసా? దేవుని యొక్క మాటను తృణీకరించి దేవుని దృష్టికి చెడుతనము బహుగా చేసి ఆయన కిష్టము లేని కార్యక్రమాల్లో ఒడిగట్టాడు. హల్లెలూయా. ఈనాడు నేటి క్రైస్తవ్యంలో దేవుడికి ఇష్టమైన మార్గము సంసార జీవితము, ఒక భార్యతో చేయాల్సిన ఉద్దేశము. అయితే దావీదు గారు తన భార్యను కాదని వేరొకతని భార్యను తీసుకొచ్చి పాపము చేసి చెయ్యరాని పని చేసి వాని ఇంటిలోకి యుద్ధం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. అవునా కాదండి? నీ భార్యను కాదని ఇంకో భార్యను తెచ్చుకున్నావు అనుకో, సుఖం ఉంటుందా? సంతోషం ఉంటుందా? చక్కగా హ్యాపీగా సాగుద్దా? సాగదండి. తినే సమయానికి గొడవ మొదలవుతుంది, పడుకునే సమయానికి గొడవ మొదలవుతుంది. ఫోన్లు వస్తున్నాయా? ప్రతి ఫోన్ మీద అనుమానమే. ఒకవేళ ఎవరితో మాట్లాడుతున్నావా? ఈదుల నుంచి అక్కడ అనుమానమే, అక్కడ గొడవే. ఇక నీ జీవితంలో మనశ్శాంతి అనేది నీ కుటుంబానికి ఉండదు. దావీదు గారు చేసిన పనికి దేవుడు చెప్పని పని చేసేసాడు. హల్లెలూయా. నీ భార్యను కాకుండా వేరే భార్యను తీసుకొచ్చి పెళ్లి చేసుకొని చెప్పలే దేవుడు. ఒకే భార్యతో సంసారము చేయని యేసుక్రీస్తు ప్రభు వారు చెబితే దావీదు దేవుడు చెప్పనిది చేసి ఇంట్లోకి ఏం తెచ్చుకున్నాడు? యుద్ధాలు తెచ్చుకున్నాడు. హల్లెలూయా. యుద్ధం అంటే ఏంటో కాదు, గొడవలు, తలకైపోటు వ్యవహారాలు, మునిగిపోయిన పరిస్థితి, లేవలేని పరిస్థితి, చెప్పుకోలేని పరిస్థితి, కక్కుకోలేని పరిస్థితి. ఇంకో మాటలో చెప్పాలంటే అరణ్య మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఒంటరోడ్ అయిపోయాడు. సింగిల్ పర్ఫార్మెన్స్. హల్లెలూయా. దైవజనాంగమ దేవుడు అంటున్నాడు, దేవుడు చెప్పింది చేయటం మానేసి చెప్పనిది నువ్వు చేస్తున్నావు. హల్లెలూయా. దేవుడు చెప్పింది చేస్తాను అన్నవాళ్ళు తక్కువ, చెప్పనిది చేసుకుంటూ వెళ్ళిపోతాను అన్నవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. హల్లెలూయా. దైవజనాంగమా, రేపు నుంచి స్టార్ట్ అవుతాయి. ఎన్ని రోజులు? ఏం రోజులు? ఓ నాయనో భక్తి. ఇక వలక మోసేస్తారండి వీళ్ళ భక్తి. వీళ్ళ వలక మోసే భక్తికి ఎత్తేవాడు ఎవడు సాలడు.
కరెక్ట్ గా 7ంటికి బెల్ అయిపోతుంది, మాస్టర్ గారు వచ్చేస్తున్నాడు. అక్క తెలుస్తలేదా నీకు టైం అని బయలుదేరతారు. తీరా వెళ్ళి ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంట్లో దెబ్బలాట్లే. హల్లెలూయా. ఇక ఎందుకురా నాయన, నువ్వు 40 రోజులు చేసేంటి, 50 రోజులు చేసేంటి, 100 రోజులు చేసేంటి, ఏం ఉపయోగం? ఇంకొకరు తయారవుతారు. హల్లెలూయా. ఈ 40 అయిపోయాక యేసయ్యా నీకు నేను నా గుండు. నీ బొచ్చుతో దేవుడికి ఏమైనా ఉపయోగమా? నీ బొచ్చు వల్ల దేవుడికి ఏమన్నా బలం వస్తుందా? నీ నెత్తి మీద ఉన్న బొచ్చు వల్ల దేవుడికి ఏమైనా ఉపయోగమా? నీ బొచ్చు వల్ల దేవుడికి ఏమన్నా కండ పెరిగిద్దా అంటే ఏమీ లేదు. నీకున్న అవిధేయత తప్ప. హల్లెలూయా. దేవుడికి ఒకటి మొక్కుకో, బొచ్చు కాదు ఈ చెయ్యి ఇచ్చేతనను. హల్లెలూయా అంటావా? అనవు. ఎందుకేనంటే చెయ్యి మళ్ళీ రాదు. హల్లెలూయా. చెయ్యొద్దే అది కూడా ఇచ్చేత సిద్ధమవుదు. నువ్వు చెయ్యి రాదు కాదు కాబట్టి బొచ్చు వస్తుంది కాబట్టి ఎన్నిసార్లు ఆయన గీయించుకుంటాక సిద్ధమే. హల్లెలూయా. ఎందుకంటే రూపాయి బిలేడే. దేవుడు అంటున్నాడు, నేను చెప్పను దాన్ని నువ్వు ఎందుకు చేస్తున్నావు? చెప్పని దాన్ని నువ్వు చేసి నీ కష్టం తెచ్చుకుంటున్నావు. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో చాలా మంది తయారయ్యారు. ఎలాగో తెలుసా? ఇరుముళ్ళు టైప్ అంట. ఏంటయ్యి? ముళ్ళట్టుకెళ్ళి అక్కడ పెడుతున్నారండి. గౌరీపట్నం ఇల్లు కూడా ఒకడు, గుణదల్లిలో ఒకడు, ఎక్కడెక్కడెక్కడెక్కడో పట్టుకెళ్ళి పెడుతున్నారు. దేవుడు చేయమని చెప్పాడు ఆ బైబిల్లో అంటే లేదే. చెయ్యమన్నా పని చేయటం మానేసి చెయ్యొద్దన్న పని చేస్తున్నారు ఈ లోకంలో. హల్లెలూయా. పాపము చెయ్యొద్దురా అంటే పాపమే చేస్తున్నాడు కానీ, మోసము చెయ్యొద్దురంటే మోసమే చేస్తున్నాడు కానీ, దగా చేస్తున్నాడు కానీ, వాటి నుంచి బయటకు వచ్చి దేవుడు చెయ్యొద్దన్నాడు కదని పరిపూర్ణమైన స్థితిలోకి వాడు వెళ్ళటానికి ఇష్టం పడతాడు. హల్లెలూయా. దావీదు చేసిన పని ఏంటో తెలుసా? దేవుడు చెప్పని పని చేశాడు. దావీదు చేసిన పని ఏంటో తెలుసా? వద్దు అన్న పని చేశాడు. మరి ఈనాడు నీవు నేను చెప్పిన పని చేస్తున్నావా, చెప్పని పని చేస్తున్నావా? వేసుకో, గుండెల్లోకి ఏలు పెట్టి చూసుకో. నువ్వు చెప్పిన పని చేస్తున్నాను ప్రభు అంటే ఏలు నీ దగ్గర ఉండదేగా. నువ్వు చెప్పని పని చేస్తున్నాను ప్రభు అంటే ఇంకంత పొడుస్తూనే ఉంటది. అంతవల్ల రే నాయన ఎందుకు ఆ పని పొడుస్తూ ఉంటది నీ అంతరంగం. అయినా కూడా కొన్ని సందర్భాల్లో మూర్ఖత్వం వెళ్ళి పని చేస్తూ ఉంటాం. హల్లెలూయా. పోతే పోయిందిలే, అందరూ పడితే పడలేదు, మనం పడితే వచ్చిందా నరకంలో అని చెప్పి మూర్ఖపు స్వభావంతో వెళ్ళిపోతున్నావా దైవ జనాంగమా? దేవుడు అంటున్నాడు, చెప్పిన పని చేయకుండా చెప్పని పని చేస్తున్నావు, నష్టపోతావు. యుద్ధాలు వచ్చి నీ కుటుంబంలో కూర్చుంటాయి. హల్లెలూయా. యోనా 1వ అధ్యాయము 2-4 వచనాలు. యోనా 1వ అధ్యాయము 2-4 వచనాలు. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నువ్వు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. చాలా ప్రమాదం వస్తుందని చెప్పు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక వాడు చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడా తర్షీషునకు పోవుటకు వాడెక్కెను. హల్లెలూయా. ఎవరి ప్రబుద్ధుడని ఆలోచన చేస్తే యోనా గారు. నినివే పట్టణస్తులు పాడైపోతున్నారు. యోనా, నువ్వు నాకు కావాలి, నువ్వు నా మనిషివి కాబట్టి నువ్వు వెళ్ళి ఆ నినివే పట్టణస్తులకి నువ్వు చెప్పాలి. ఏమని తెలుసరే నాయనా, ఉగ్రత వస్తుందంట, చాలా పాడైపోతారంట, కష్టమైన జీవితం అంట, ఇక మిమ్మల్ని దేవుడు నశింపచేసేస్తానంటున్నాడు అని చెప్పాలి యోనా అని అంటే, యోనా గారు చేసిన పని ఏంటి తెలుసా? నాకు ఎందుకు వచ్చింది? దేవుడు చెప్పాడు నేను చెయ్యాలా? అయ్యి బాబు, ఒకవేళ అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తారని చెప్పేసి, అక్కడికి వెళ్తే నా జీవితం ఉండదని చెప్పేసి భయపడిపోయి యోనా ఆ యొక్క నినివేకి వెళ్ళవలసిన వాడు కాస్త ఎటు తిరిగిపోయాడు? తర్షీషుకు బయలుదేరాడు. హల్లెలూయా. దేవుడు చెప్పిందేమో నినివేకి వెళ్ళమని, ఈ యోనా ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషుకు వెళ్తున్నాడు. తర్షీషుకు వెళ్ళటానికి ప్రయత్నము ఏ రీతిగా చేస్తున్నాడంటే, ఎక్కింది వాడే. నినివేకి వెళ్ళాలన్నా వాడలోనే వెళ్ళాలా, తర్షీషుకు వెళ్ళాలన్నా వాడలోనే వెళ్ళాలా? ఎలాగైతే నేను ఎక్కాను కదా అనుకుంటున్నాడు. హల్లెలూయా.
ఎలాగైతే నేను వాడెక్కాను కదా అనుకుంటున్నాడు, కానీ ఇతను ఎక్కిన వాడ దేవుడికి తెలిసింది. ఏ వాడో తెలుసా? నినివే కాదు, తర్షీషుకి. హల్లెలూయా. తర్షీషుకి దేవుడు వెళ్ళమని చెప్పలేదు, నినివేకి వెళ్ళమనంటే నినివే మానేసి తర్షీషుకి వెళ్ళడం అంటే దేవుడు చెప్పిన పని చేయటం మానేసి చెప్పని పని చేశాడు. ఏమయ్యాడు చెప్పమంటారా? చక్కగా చీటీ చేశారు, బరువు అయిపోయిందంట. ఏంటది? వాడ. ఏమైంది? బరువు అయిపోయిందంట. ఆ చీటీ ఏం చేశాడు? దేవుడే. చీటీ ఏం చేస్తే ఆ చీటీ మహానుభావుడు, అదృష్టవంతుడు. హల్లెలూయా. వాడలో ఉండకూడదు వీడు. ఎందులో ఉండాలి? నీటిలో ఉండాలి. నేనేంటో తెలియాలి, నేను చెప్పిన పని చేయలేదు వీడికి, నేనేంటో తెలియాలనుకున్నాడు. చీటీ ఏం చేయడు దేవుడు, ఆ చీటీ చక్కగా సార్కి వచ్చేసింది, యోనా సార్కి. హల్లెలూయా. ఈ యోనా సార్ చక్కగా అడుగుని వెళ్ళిపోయి హాహావు అనుకుంటున్నాడు. వాళ్ళందరూ ఏకమైపోయి వీడు ఒక్కడే బరువేడి దింపేయారు అంతే. హల్లెలూయా. ఎందులోకి అనుకుంటున్నాడు యోనా, అదేదో నినివే పట్టణంకి వెళ్తే బాగుండేమో. హల్లెలూయా. ఆ చెట్టు కిందనో పుట్ట కిందనో దాక్కుందని అనుకున్నాడు, మనసులో దోసేశారంతే. అయిపోయింది నా జీవితం, ఇంకా నా జీవితంలో ఇంకా అంతం అయిపోయింది. కానీ ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక తిమింగళానికి ఆర్డర్ ఇచ్చాడు దేవుడు. తిమింగళమా, నా బిడ్డ యోనా వస్తున్నాడు. మాట వినలేదు, మాట వినేలాగా నేను చేసుకుంటా, నువ్వు నా మాట వినాలి. హల్లెలూయా. ఒక త్రిమింగళానికి ఒక ఆర్డర్ ఇస్తాడండి దేవుడు. ఏమని తెలుసా? యోనా వస్తాడు, యోనా దగ్గరికి నువ్వు వెళ్ళు, మింగి లోపల వాడిని దాచి ఉంచు. ఈ 3 దినాలు మంచినీళ్ళు తాగొద్దు, నీకు ఆహారం తినడానికి దేన్ని తినడానికి నోరు కట్టేసుకో అన్నాడు అంతే. హల్లెలూయా. ఎప్పుడైతే యోనా ద్వారా దేవుడి యొక్క ఉద్దేశము నెరవేర్చబడటానికి సంసిద్ధత కలిగిందో, త్రిమింగళం సైతం మాట విన్నది, చెప్పింది చేసింది. జ్ఞానం కలిగిన యోనా చేయలేకపోయాడు. జ్ఞానం లేని చేప చేసింది, 3 దినాలు కడుపులో దాచింది, తీసుకెళ్లి నినివేలో పడేసింది. యోనా బయట నుంచి నిద్రలేసిన లాగా కళ్ళు మెరుపుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. బోర్డు కనిపిస్తుంది, నినివేలే. ఏం కనిపిస్తుంది? నినివే. ఇక నినివే చూసేటప్పుడు గుండె దడక్ చేసింది. హల్లెలూయా అనుకుంటున్నాడు, పోనేలే ఆ సముద్రంలో పడి చచ్చే కంటే ఇక్కడికి వచ్చి సావడం మెరుగు, ఏదేమైనా చెప్పేదామని సిద్ధమయ్యాడు. హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుడు చెప్పింది నువ్వు చెయ్యకపోతే ఏదో ఒక రీతిగా నీకు బుద్ధి చెప్పన్నా ఆయన చెప్పిన పని చేయించుకుంటాడు. హల్లెలూయా. యోనా చేసిన తప్పు నువ్వు జీవితంలో నీ కుటుంబంలో చేయకూడదు. యోనా చేసిన తప్పు నీవు నేను కూడా చేయకూడదు. దేవుడు చెప్పని పని, తర్షీషుకు వెళ్ళొద్దన్న పని. దేవుడు చెప్పని ప్రాంతము తర్షీషు. ఆ దేవుడు చెప్పని క్రియ తర్షీషు వాడెక్కడం. యోనా ఎక్కాడు, నష్టపోయాడు. హల్లెలూయా. దావీదు చేయొద్దన్న పాపం చేశాడు, నష్టపోయాడు. మరినాడు నీవు నేను కూడా చేయొద్దన్న పాపము, చేయొద్దన్న పని, చేయకూడదన్న క్రియలు చేసుకుంటూ వెళ్ళిపోతే నీ జీవితం బాగుపడతదా? బాగుపడతాదని అనుకుంటే నీ మూర్ఖత్వం తప్ప నేనేమి చేయలేను. హల్లెలూయా. చూద్దాం. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము. 1వ రాజుల గ్రంథము 18:21 వచనం. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21. ఏలియా దగ్గరికి వచ్చి, జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యన తడబడుచుందురు? ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్యన తరబడుదురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే ఆయన అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకకపోయిరి. హల్లెలూయా. ఏలియా గారు జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మీద మీరు తడబడతారు, 2 మార్గాల్లో నడుస్తారు, 2 ఉద్దేశాల్లో జీవిస్తారు, 2 క్రియల్లో మీరుంటారు. అయితే ఒకవేళ ఆలోచిద్దాం దైవజనం, యెహోవాయే దేవుడైతే ఆయనను అనుసరించండి, లేదంటే మీరు అనుసరిస్తున్నారు కదా దేవతలు, వాళ్ళే దేవుడైతే వారిని అనుసరించండి, కానీ అటు ఇటు మీరు ఉండొద్దు. హల్లెలూయా. అంటే నీకు నచ్చినప్పుడు వెళ్ళిపోయి తైక్యమని, నీకు నచ్చినప్పుడు దేవుడి మాటని వంక పెట్టమాకు. హల్లెలూయా. నీకు నచ్చినప్పుడేమో దేవుడు నాకు తెలియజేశాడని వెళ్తున్నాను, ఇల్లవా?
ఒకవేళ నీకు నచ్చినప్పుడు దేవుడి మాటను వంకెట్టేసి ఆగిపోయావా, నష్టపోతావు దైవజనాంగమా. 2 తలంపులు ఉండకూడదు. అయితే దేవుడు లేదంటే లోకం. హల్లెలూయా. నువ్వు దేవుడు వెంబడి నడుస్తున్నప్పుడు దేవుడు చెప్పింది నువ్వు చెయ్యాలి తప్ప దేవుడు చెప్పని కార్యము నువ్వు చెయ్యకూడదు. హల్లెలూయా. దేవుడు చెప్పనిది నువ్వు చేసావా, నీ కుటుంబంలో ఆశీర్వాదం రాదు. అంటే నువ్వు 2 తలంపుల మీద ఉంటున్నావు, 2 పడవల మీద కాలేస్తున్నావు, 2 మార్గాల్లో నడుస్తున్నావు. లోకాన్ని అనుసరిస్తున్నావు, దేవుణ్ణి అనుసరిస్తున్నావు. హల్లెలూయా. ఇప్పుడు లోకాన్ని అనుసరించి దేవుణ్ణి అనుసరించి ఈ మధ్యలో ఉన్న వాళ్ళని ఏమంటాం మనం? ఒకటంటామా 2 అంటామా? 1 అనలేము, 2 అనలేము. ఏమంటాం? వీళ్ళేదో కొంచెం హల్లెలూయా వీళ్ళేదో కొంచెం తేడాగానే ఉన్నారా బాబు అనుకుంటాం. వీళ్ళ క్రియలు, వీళ్ళ ఆలోచనలు, తలంపులు కొంచెం తేడాగా కనిపిస్తున్నాయి అనుకుంటూ ఉంటాం. కాబట్టి దైవజనాంగమా, నీవు 2 తలంపులతో ఉండకూడదు, 2 మార్గాల్లో ఉండకూడదు, 2 ఆలోచనలు ఉండకూడదు, 2 క్రియలను నువ్వు చేయకూడదు. ఒకే మార్గము, ఒకే తలంపు, ఒకే మనస్సు, ఒకే ఉద్దేశము. దేవుడు చెప్పింది చేసుకుంటూ వెళ్ళిన దినాన్న నీ కుటుంబం ఆశీర్వదించబడ. శిష్యులు అనేటువంటి వారు దేవుడు చెప్పింది చేశారు, దేవుడు చెప్పనిది చేయలే, దేవుడు చెప్పింది చేసుకుంటూ వెళ్ళారు. హల్లెలూయా. దైవజనాంగమైనాడు నేటి క్రైస్తవంలో నీకు నాకు దేవుడిస్తున్న మాట ఏంటి తెలుసా? నేను చెప్పింది చేయకుండా నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకుంటూ వెళ్తే నీకు కష్టమే. హల్లెలూయా. ఇంకో మాట చదివి ఆఖరిగా మనము ముగింపులోకి వెళ్ళిపోదాం. 2వ దినవృత్తాంత గ్రంథం 33:6. 2వ దినవృత్తాంతములు 33:6 వచనం. బెన్నహీములో యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి, అగ్నిగుండములో నుండి దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు. మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయి. కర్ణపిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయొచ్చు. యెహోవా దృష్టికి బహుగా చెడు నడతను నడిచి ఆయనకు కోపము పుట్టించెను. హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుడి యొక్క ఉద్దేశం నీకు అర్థమైతే ముహూర్తాల వైపు వెళ్తావా? హల్లెలూయా. ఇప్పుడు లాజిక్ వచ్చిందండి. లాజిక్ నేను చెప్పాలా? హల్లెలూయా. దేవుడు శ్రమకాలంలో ఇళ్లలోకి వెళ్ళొద్దు అన్నాడా? అక్కడ మీకే ప్రశ్న. తైక్ మీద తయారైపోతారు కదా, సంకలో బైబిల్ పెట్టుకుని వెళ్తారా? దేవుడు శ్రమకాలంలో పెళ్లిళ్ళు చేసుకోవద్దు అన్నాడా? శ్రమకాలంలో దేవుడు నీ కుటుంబంలో కీడేదన్నా జరిగితే శ్రమకాలం అయిపోయేదాకా కీడంట్లో ఉంచమన్నాడా? హల్లెలూయా. శ్రమకాలంలో చనిపోయారు ఇంట్లో, ఏం చేస్తాం? ఇంట్లోనే ఉంచాలి, తీసుకెళ్తే బాగోదు. ఎందుకంటే ఏం కాలం అది? హల్లెలూయా. నువ్వు శ్రమ పడాలంత ఇంట్లో ఏం చేయాలా? నువ్వు శ్రమ పడాలి. ఎక్కడరా చెప్పాడు దేవుడు శ్రమకాలం ఇల్లు కట్టొద్దని, శ్రమకాలం ఇళ్లలోకి వెళ్ళొద్దని, శ్రమకాలం పెళ్లి చేసుకోవద్దని, శ్రమకాలం ఓ పని చేయాలా మనం? హల్లెలూయా. శ్రమకాలం కాబట్టి తినడం మానేయాలా? హల్లెలూయా. ఊపిరి పీల్చుకుంటాం మానేయాలా, తాగుతాం మానేయాలా, నిద్ర మానేయాలి. నువ్వు ఉండవు ఇంకా. హల్లెలూయా. నీ అడ్రస్ ఏ ఉండదు. హల్లెలూయా. ఈ శ్రమకాలంలో ఇళ్లలోకి వెళ్ళకూడదని ఒకళ్ళైతే, పెళ్లి చేసుకోకూడదు ఇంకొకళ్ళైతే ఏయో దేవుడు చెప్పని కార్యక్రమాలు చేసేస్తున్నారు. హల్లెలూయా. శ్రమకాలంలో దారంటే నడుతూ వెళ్తే 10 రూపాయలు కాయంతో దొరికితే తన్నుకుంటూ వెళ్తావా తల్లే? 100 రూపాయలు కాదు, 10 రూపాయలే. రూపాయి కనపడినా ఒంగుని మరి తీసుకుని హల్లెలూయా. శ్రమకాలం నీకు రూపాయి ఎందుకురా నాయన? రూపాయితో పనేటి నీకు? శ్రమ అది తీసుకుంటే. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ముహూర్తాలను విచారిస్తున్నావు, కర్ణపిశాచ సోదెగాళ్ళని విచారిస్తున్నావు, నీ దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతను నడిచి చాలా చెడ్డ క్రియలు నీ జీవితంలో చేస్తున్నావు. హల్లెలూయా. శ్రమకాలం తింటాం మానేద్దాం. హల్లెలూయా. నేనైతే తింటానే ఉంటాను. హల్లెలూయా. శ్రమకాలం వచ్చింది అయ్యగారు, కోళ్ళు తినకూడదంట. హల్లెలూయా. ఏం తినకూడదు? ఆ శ్రమకాలంలో ఎవడో తెచ్చాడు అనుకుందాం, 10వ రోజున 11వ రోజున చేస్తాడుగా, అక్కడికి వెళ్తావా వెళ్ళవా? వెళ్తావు. అక్కడికి వెళ్ళాక పెడతాడా పెట్టడా? పెడతాడు. కాలిపోద్ది నీకు.
ఏమి తినాలో తెలియదు, నీది పొరుగురు అయిపోయి తింటాకి సిద్ధమైన అదే ఉంటుంది. తినేసి మెల్లగా వచ్చేసి ఏమి ఎరగినట్టు అయ్యా, ఈ శ్రమ కాలంలో తినకూడదు అనుకున్నానయ్యా, శ్రమ వచ్చింది నాకు. హల్లెలూయా. ఆ శ్రమ కాలంలో తినకూడదు అనుకున్న శ్రమకి కోడి మాంసం పెట్టావయ్యా. హల్లెలూయా. పీక దాకా నేను మిక్కానయ్యా. హల్లెలూయా. ఇక నీకు ఇక మాత్రం ఇంక చెప్పలేనయ్యా. హల్లెలూయా. దైవజనాంగమా, శ్రమ కాలం నువ్వు పెట్టుకున్నావురా నాయన. నిన్నెవడు శ్రమ పడమన్నాడు? కడుపు కాల్చుకో అన్నాడా? కాల్చుకో చెప్పాడా నీకు? చెప్పనప్పుడు ఎందుకమ్మా? చెయ్యమన్నాడా? చెయ్యమని చెప్పనప్పుడు ఎందుకమ్మా? ఎవరో పెట్టారని, ఎవరో ఏదో చేశారు దాని వైపు పరిగెడుతున్నావు. దేవుడు చెప్పని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. నేను ఉంటాననుకుంటున్నానంటే అది వేరే, నేను చెయ్యాలనుకుంటున్నానంటే అది వేరే, నేను చేయటానికి సిద్ధపడుతున్నానంటే అది వేరే. కానీ అందరూ చేస్తున్నారు కదా, నువ్వు చేసావు అనుకో, హల్లెలూయా, వాళ్ళకి బీపీలు షుగర్ లేవు, నీకు వచ్చేస్తాయి. హల్లెలూయా. నీకు ఇంక మొదలవుద్ది శ్రమకాలమే, శ్రమకాలం. హల్లెలూయా. ఇక నువ్వు ఎంతమాల హాస్పిటల్ తిరుగుతావు అనుకుంటావు నువ్వు. ఆ శ్రమకాలం దెబ్బేసింది నాకు. ఏ శ్రమకాలం? 2024లో శ్రమకాలం దెబ్బ ఇప్పటికీ పోలేదు. హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుడికి వ్యతిరేకముగా నడిచి కోపాన్ని నువ్వు పుట్టించవద్దు. దేవుడు చెప్పని పని నువ్వు చెయ్యవద్దు. దేవుడు చెబితే నువ్వు ఖచ్చితంగా చెయ్యాలా. హల్లెలూయా. దేవుడు చెప్పని కార్యక్రమాలు నువ్వు పాల్గొన్నావా, నువ్వు అవుట్. దేవుడు చెప్పిన పని నువ్వు చేసావా, నువ్వు ఇన్. దేవుడు దీవెన పొందుకుంటావు, దేవుడు ఆశీర్వాదం పొందుకుంటావు, దేవుడు మేలు పొందుకుంటావు. హల్లెలూయా. ఇలానే ఒక ప్రాంతంలోకి ప్రార్థనకి వెళ్ళాను నేను. ఇది కూడా చెప్పాలా, ఎంత శ్రమో. హల్లెలూయా. ప్రార్థనకి వెళితే ప్రార్థన చేయించుకోవడానికి మా ఇంటికాడ ప్రార్థన పెట్టించుకుంటున్నాం అక్క అంటే వచ్చాడు తమ్ముడు. రాగానే ప్రార్థన విన్నాడు, ప్రార్థన అంతా చేయించుకున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి. తమ్ముడు వచ్చాడు కదా, తమ్ముడితో పాటు మరదలు వచ్చింది కదని మా తల్లి ఉండలేక చీర తీసుకొచ్చి బయట పెట్టిందంట. హల్లెలూయా. ఏమెట్టింది? ఆడపడుచు కదండి, ఆ మాత్రం ఉండకపోతే బాగోదు కదని ప్రేమ వలకబోయడానికో చూపించడానికో తీసి పెట్టిందంట. అన్నయ్య అంటున్నాడంట, చెల్లి ఈవేళ శుక్రవారం చెల్లి. ఏంటది? ఏంటంట? శుక్రవారం సింహసింహ అంట. ఏం కట్టుకెళ్ళకూడదంట? కట్టుకోమనంటది, పట్టుకెళ్ళమంటుంది మా తల్లి. పట్టుకెళ్ళలేదు మనోడు. నేను అన్నాను, ఆ తల్లి వచ్చి అంటుంది, అయ్యగారు ఇలా అంటున్నాడండి, బైబిల్లో అయితే ఎక్కడ రాయలేదురా, మరి ఈయన బైబిల్ సపరేట్గా ఉందేమో ఒకసారి కనుక్కో. హల్లెలూయా. ఈనాడు నేటి క్రైస్తవులు దేవుడు చెప్పనిది చేసుకుంటూ వెళ్ళిపోతే జీవితాలు అధోగతి పాలైపోతాయి. దేవుడు చెప్పింది చెయ్యి, ఖచ్చితంగా నీ కుటుంబము ఆశీర్వదించబడతాదా. హల్లెలూయా. దేవుడు చెప్పింది నేను చేస్తానన్న వాళ్ళు ఎంతమంది? ఒక్కట్లు ఎత్తే ఒట్టు. హల్లెలూయా. పక్కన చూసి కాపీ కొట్టొద్దు. హల్లెలూయా. పక్కన చూసి కాపీ కొడితే ఆడు పాస్ అయిపోతాడు, నువ్వు ఫెయిల్ అయిపోతావు. హల్లెలూయా. ఇలానే మా తమ్ముడు గారు మొత్తం అందరి దగ్గర కాపీ కొట్టాడండి. మా తమ్ముడు గారు పాస్ అయిపోయాడు. ఎవడెవడ దాంట్లో చూసి కాపీ కొట్టాడు, చూపించినోడు ఫెయిల్ అయిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలా చూసి మీరు చెయ్యొద్దు. హల్లెలూయా. ఎందుకంటే దైవ జనాంగమా, నువ్వు కరెక్ట్ గా దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడతాది. కానీ చెప్పనిది నువ్వు చేసుకుంటూ వెళితే నీ జీవిత కాలము ఏడవాలి. హల్లెలూయా. నీ జీవితానికి దేవుడిస్తున్న మాట, నేను చెప్పింది చెయ్యి, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నేను చెప్పనిది నువ్వు చెయ్యసావా, నీ కుటుంబం దీవించబడనే బడదు. హల్లెలూయా. నోవాహుకు దేవుడు మాట చెప్పాడు, నోవాహు వాడకట్టయ్యా, శేషం పోయి చెక్కలట్టుగా రా, ఎంత కొలత పెట్టు, ఈ రీతిగా కట్టు, ఎవడు ఏమంటున్నా నువ్వు పట్టించుకోవద్దు, నేను చెప్పింది నువ్వు చెయ్యంటే నోవాహు గారు అంటారే, నాయన వాడ చేయమంటున్నాడు రేసయ్య అని. వాడ చేస్తుంటే ఆ వాడను చూసి నవ్వేవాడు ఒకడు, ఆ వాడకి తెచ్చుతున్న మెటీరియల్ చూసి నవ్వేవాడు మడొకడు. ఈడి పిచ్చ ఏమంటున్నారు, ఇది అర్థం కావట్లేదు, దేవుడి పిచ్చిడికి అంటున్నారు ఒకళ్ళు.
నోవాహు అనుకుంటున్నాడు, నా దేవుడు చెప్పాడు, దీనికన్నా బలమైన కార్యం ఏదో ఉందంతే. హల్లెలూయా అంటున్నాడు యేసయ్య. నోవాహు 40 దినాలు నాన్ స్టాప్ రెయిన్. మొన్న 3 రోజులు వస్తేనే దడదల్లాడిపోయాం మనం. హల్లెలూయా 3 రోజులు ఎరగొట్టేసింది డిసెంబర్లో. మామూలు కాదు, తుఫాన్ అంటే మామూలు తుఫాన్ కాదు, మొత్తం ఎగిరిపోయినాయి. ఆ గాలులు వర్షానికి చూస్తే నాకైతే గుండెదాడట్టేసుకుంది. ఏమైనా తెలుసా, ఇక అయిపోయింది చరిత్ర. హల్లెలూయా ఆ వర్షం నాన్ స్టాప్ గా బాధితే ఒక రోజుకే మా ఇంటికాడ ఎంత లోతు వచ్చేసింది నీళ్లు. హల్లెలూయా మా ఊరు మునిగిందంటే ప్రపంచం మునిగిపోయినట్టు, ఎందుకంటే మా ఊరు అంత ఎత్తులో ఉంటది. హల్లెలూయా మా ఊర్లోని ఎంత లోతు వచ్చిందని భయం వేసేసింది నాకు, ఇంకా కింద ఊర్లు ఏమైపోతాయని. ఆనాడు నోవాహుకు అర్థమైపోయింది. 40 రోజులు అంటున్నాడంటే చాలా ప్రమాదం వచ్చి కూర్చుంటుంది. వెంటనే నోవాహు వాడ చేశాడు. 2 జతలు తీసుకొచ్చి లోపల పెట్టమన్నాడు. చెప్పింది నోవాహు చేశాడు. చెయ్యగానే ఒకానొక దినం వచ్చింది. భూమి మీద ఉన్నంత ప్రాణజీవులన్నీ కూడా ఏమవుతున్నాయి, ఈ రోజు తగ్గిపోద్దలే వర్షం. హల్లెలూయా రేపు తెరపెత్తాదిలే. హల్లెలూయా మహా అయితే 4 రోజులు కొడుతుంది, 5వ రోజుని మొసాబు వెళ్ళిపోద్ది, ఎక్కడికి తీరం దాటేద్దాం అనుకుంటున్నారు ప్రజలు. తీరం దాటదాలే, తీరం వచ్చేస్తుంది వీళ్ళ జీవితంలోకి. ఎప్పుడైతే నోవాహు సేఫ్ జోన్లోకి వెళ్ళాడో ఆ పడవ లెగుస్తూ 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 తాడి చెట్టు మునిగిపోయింది, కొబ్బరి చెట్టు మునిగిపోయింది, ఆకాశానికి అందుబాటులోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా ఈ 40 రోజులు చెప్పింది చేసిన వాడు నోవాహు ఒక్కడే. అతని జీవితం, అతని కుటుంబం ఏమైందో తెలుసా, భూమి మీద బ్రతికింది. చెప్పిన పని చేసిన దినాన భూమి మీద క్షేమంగా ఉంటాము. చెప్పిన పని చెయ్యని దినాన భూమి మీద మనం క్షేమంగా ఉండము. కాబట్టి దైవ జనాంగమా, దేవుడు చెప్పింది చెయ్యి, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. చెప్పనిది నువ్వు చేసావా, నీ జీవితంలో లేనిపోని కష్టాలు తీసుకొచ్చుకుని నీ నెత్తి మీద పెట్టుకుంటావు. తర్వాత కూర్చుని ఒంటరిగా ఏడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దైవ జనాంగమా, ఏ ప్రయాణం అవుతున్నా ఇది దేవుడికి ఇష్టమో కాదు కనుక్కుని ప్రయాణం చేయి. ఎక్కడికి వెళ్తున్నా దేవుడికి ఇష్టమైందో కాదు అడిగి ప్రయాణం చేయి. నేను వెళుతున్నాను ప్రభా, ఇది నీకు ఇష్టమో కాదు అని అడుగు, చెప్పు. ఆయన నీకు కష్టమో, నీకు నష్టమో, నీకు సుఖమో, నీకు ఆశీర్వాదం ఆయన బయలుపరుస్తాడు. అప్పుడు నువ్వు బయలుదేరి వెళ్ళు, ఖచ్చితమైన ఆశీర్వాదం నీ కుటుంబానికి ఉంటాది. కాబట్టి దైవజనాంగమా, నోవాహు చెప్పిన పని చేశాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆ తర్వాత అనేక జనులు అనేటువంటి వారు ఈ లోకంలోకి వచ్చారు, చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళారు. ప్రవక్తలు చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళారు. మరి నాడు నువ్వు నేను కూడా దేవుడు చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్తేనే నీ కుటుంబానికి ఆశీర్వాదం. హల్లెలూయా కొన్ని సందర్భాల్లో ఎవరో చెప్పింది చేయడం మొదలెడతారు, ఎవరో చెప్పింది చేయడం మొదలెడతారు, కానీ దేవుడు చెప్పింది చేయడానికి కొంచెం కష్టం. కొన్ని సందర్భాలు గుర్తుపెట్టుకో దైవజనంగా, దేవుణ్ణి అనుసరిస్తున్న నీవు దేవుడు చెప్పినట్టు నువ్వు నడుస్తూ ఉంటే, దేవుడు చెప్పినట్టు నువ్వు చేస్తూ ఉంటే లోకం నిన్ను పిచ్చోడి కింద చూస్తూ ఉంటది, లోకం నిన్ను వెర్రివాళ్ళ చూస్తూ ఉంటది, లోకం నిన్ను మూర్ఖుడు అంటూ ఉంటది, లోకం నిన్ను ఈడింతే అంటూ ఉంటది. దేవుడు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తే ప్రజలందరూ కూడా నిన్ను చేత్కరించుకుంటారు. ఈడేంట్రా మూర్ఖుడు, ఎక్కడికి రాడు, ఏ ఫంక్షన్ కి అటెండ్ అవడు, ఎక్కడికి రావడానికి ఇష్టపడడు, దేవుడు చెప్పాలంటాడు, దేవుడు చేయాలంటాడని నీ మీద నిందారోపణలు మోపడానికి సిద్ధమవుతారు. ఎప్పుడో తెలుసా, నువ్వు దేవుడి మాట వింటున్నప్పుడు. హల్లెలూయా నోవాహు దేవుడి మాట వింటున్నప్పుడు నోవాహుని చాలా రకరకాల మాటలు మాట్లాడారు. ఎందుకంటే నోవాహుకి కావాల్సింది దేవుడి మాట తప్ప మనుషుల మాట కాదు. హల్లెలూయా గోదావరి వస్తున్నప్పుడు నడిచి వెళ్ళిపో అంటాడు, నడిచి వెళ్ళిపోతావా? మనిషి వెళ్ళిపోమన్నాడంటే నువ్వు వెళ్ళావా, మునిగిపోతావు అందులో. అదే దేవుడు గనక చెప్పినప్పుడు వెళ్ళు అన్నావంటే గోదావరి ఒక్కరు రూపం దాలుస్తున్నా నువ్వు దాని మీద నుంచి నడిచి వెళ్ళిపోతావు. హల్లెలూయా పేతురుతో అన్నాడు, పేతురు రా అన్నాడంతే. ఎక్కడా? దేని మీద? సముద్రం మీద. ఎవరి మాట విన్నాడు పేతురు? ఎవరి మాట విన్నాడు? పేతురు అన్నాడు, అయ్యా నాకు వింతగా కనిపిస్తుందయ్యా. ఏంటది? ఈ సముద్రం మీద
నడవడం. పేతురుతో అంటున్నాడు, అయ్యా పేతురు వచ్చేయి, నేను చెప్పింది నువ్వు చేయి, నీకు ఖచ్చితంగా ఆశీర్వాదం. ఎప్పుడైతే యేసయ్య చెప్పిన మాట పేతురు విన్నాడో, రోడ్డు మీద నడుస్తుంటే కాస్త కోస్త బేటలు వచ్చింది అనుకో, మనం ఏం చేస్తాం? బేటలు వచ్చేసిందని ఐంకి వెళ్ళం, మనం వెళ్తామా వెళ్ళమా? బేటలు వస్తే టైంకి వెళ్తామా? బండి వెళ్ళదు, మనము వెళ్ళము. అక్కడ దాకింది కానీ కుత అంతా పట్టి దాటాలనుకో ఏం చేస్తాం? యేసయ్య చెప్పిన పని పేతురు అడుగు తీసి వేశాడంతే. దేని మీద? భయంకరమైనటువంటి సముద్రం మీద 2 అడుగులు వేసాడంతే. హల్లెలూయా. మధ్యలో వచ్చిన మనోడికి మనసు ఏంటంటే, ఇది నిజమేనంటావా, అవునా అని వెనక్కి తిరిగాడంతే. ఏమైపోయాడు? దేవుడి మాట నిన్ను ఎదరికి నడిపిస్తుంది బలమైన కార్యం చేయడానికి. మనిషి మాట ఏం చేద్దంటే వెనక్కే గుంజేద్ది, గుర్తుపెట్టుకో. కాబట్టి దేవుడు చెప్పింది చెయ్యి, నీ కుటుంబానికి ఆశీర్వాదం. నోవాహు చేశాడు, పేతురు చేసి పడిపోయాడు 2 తలంపులతో. దావీదు చెయ్యొద్దన్న పని చేశాడు, యుద్ధం తెచ్చుకున్నాడు. ఈనాడు నేటి క్రైస్తవులు నీవు నేను కూడా దేవుడు చెప్పింది చెయ్యాలి. చేసిన దినాన్న నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. అట్టి దీవెన ఆశీర్వాదము నీకు నాకు మనందరికి మెండుగా కలుగునుగాక. అందరూ మోకరిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, త్రియేకమైన మా గొప్ప దేవుడా, ఈ దినము తండ్రి మీరు ఏర్పాటు చేసిన యెహోవా గిరిజాల ప్రార్థన మందిరం రాజవరం ప్రాంతాన్ని బట్టి నీకు స్తుతులు కృతజ్ఞతలు ప్రభువా. నీవే మార్గాలను గురించేవాడు, శ్రేష్టమైన ఉద్దేశాలు నడిపించేవాడు. నీ ఆత్మీయ మేలు చేత నింపి సహాయం చేస్తున్నావు. లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆశ్చర్య కార్యములు జరిగించేవాడానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నీ ద్వారా నీకు మేలు పొందుకోవడానికి కృప చూపించింది. ఇదిగోనైనా నువ్వు చెప్పింది చెప్పినట్టు చేయమంటున్నావు. నువ్వు చెప్పిన మార్గాలు మేము వెళ్ళటానికి సహాయం దయచండి. నీవే మార్గాలు అనుగ్రహించి వాడవని, నీవే సర్వాధికారివని, సర్వలోక రక్షకుడు అని నమ్ముచున్నాను ప్రభా. ఆత్మీయ మేలుల చేత నింపండి, ఉన్నతమైన భాగ్యం అనుగ్రహించండి. నీ తోడు నీడ నెమ్మది ఇచ్చింది ప్రభా. ఎవరెవరైతే ఈ లైవ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ప్రభా ఏకీభవించారు, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆత్మీయమైన మేలుల చేత నింపమని అడుగుతున్నాను ప్రభా. నీ యొక్క ఉద్దేశములు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క ఉద్దేశములు, సంకల్పాన్ని ప్రభా నడిపించి సహాయం దయచేయమని అంటున్నాను. నీ ఆత్మీయమైన ఉద్దేశాలు స్థిరపరచండి, స్వస్థతలు పూర్తిగా అనుగ్రహించండి, సమస్యలను కొట్టివేయండి, ఆత్మీయమైన ఉద్దేశాలు స్థిరపరచమని అయా ఉన్నతుడా, శ్రేష్ఠుడా, గొప్పవాడా, నీ ద్వారా నీకు మేలు పొందుకోవడానికి కృప చూపించమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, కన్నీళ్లతో ఉన్న ప్రతి కుటుంబాన్ని నైనా కన్నీరు నుంచి బయటికి తీసుకొచ్చి సహాయం వారి కుటుంబాలకు అనుగ్రహించమని, సమస్త శోధనంతా కొట్టివేసి, కీడు కొట్టివేసి అద్భుతమైన రీతిలో సహాయం దయచేయమని యేసు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాను పరలోకమందున్న మా కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఎచ్చటగుణ మనకును సర్వలోక పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. ఎక్కువ పెంచు. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్.
మన కుటుంబాలను దీవించునుగాక, మన కుటుంబ అవసరతలు తీర్చునుగాక, తన మహిమైశ్వరం మన జీవితాలు బాగు చేయనుగాక, మన అక్కర్లన్నీ తీర్చునుగాక, మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక, మన చేతి వృత్తిని బాగు చేయనుగాక, మంచి స్థిరపరిచిన ఉద్దేశాలు బలపరచునుగాక, గర్భఫలాలు తీర్చునుగాక, శోధనలు కొట్టివేయునుగాక, వేదనలు కొట్టివేయునుగాక, కన్నీరు కొట్టివేయునుగాక, సదాకాలం తోడునుగాక, వ్యాపారాన్ని అభివృద్ధి చేయనుగాక, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయనుగాక, నీ మార్గాల్లో దేవుడు తోడునుగాక. ఇది మొదలుకొని నిరంతరము ఒక నూతన క్రియ నీ కుటుంబంలో నా కుటుంబంలో సదాకాలము దేవుడు తోడై నడిపించి సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని బహు ఉన్నతమైన స్థితిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.